with you. We have a very prophetic word this evening, and the topic for this evening is faith versus fear. నేను మీకు ముందుగా తెలియజేసిన రీతిగా ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము ఈ దినము సిద్ధపరచబడి ఉంటుంది. దాని కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏదనగా విశ్వాసము మరియు భయము. I repeat, the topic for this evening is faith versus fear. విశ్వాసము మరియు భయము. And I invite you all to the Gospel of Mark, chapter 4, navigating all the way to verse 35. Mark chapter 4, verses 35 to 40. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథముల నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. This is how it goes. On that day, when evening had come, he told them, let's cross over. That's Jesus said to his disciples, let's cross over to the other side of the sea. So they left the crowd and took him along, since he was in the boat, and other boats were with him. A great windstorm arose, and the waves were breaking over the boat, so that the boat was already being swum. He was in the stern, sleeping on the cushion. So they woke him up and said to him, Teacher, don't you care that we are going to die? He got up, rebuked the wind, and said to the sea, Silence, be still. The wind ceased, and there was a great calm. Verse 40 says, Then he said to them, Why are you afraid? Do you still have no faith? And this is what we would be focusing upon this evening. Verse 40 that says, Then he said to them, Why are you afraid? Do you still have no faith? మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు గల లేఖన భాగం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. మనమందరము కూడా ఈ సాయంకాల సమయంలో 40వ వచనము, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పననేటువంటి మాట మీద ధ్యానము కొనసాగించబోతూ ఉన్నాం. God bless the reading and the hearing of his word. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. The grass withers and the flowers fade, but the word of the living Lord endures forever and ever. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. This is the time, my friends, my family, where we invite the Holy Spirit to come, teach, preach, and give us the understanding to these holy scriptures. ఈ సమయంలో పరిశుద్ధాత్మ యొక్క వాక్య భాగమునకు అర్థము మనందరికీ బోధించినట్లుగా, భావమును మనందరికీ తెలియజేయనట్లుగా ప్రార్థనలో వేడుకుందాం. Let's pray together. అందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. Blessed Father, living Lord, we thank you for all that you do and give. కృపగల దేవా, దయగల తండ్రి, మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ఈవిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank you, Lord, for another blessed day that's been added in our life. మా జీవితంలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, we've gathered together in your sanctuary, Lord. Speak to us through your word. ఈ యొక్క ఆలయంలో మేమందరం చేరి ఉండగా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Let your words enlighten the way we live.
మేము జీవిస్తున్నటువంటి విధానమును మాకు బోధించినట్లుగా ఈ యొక్క వాక్య భాగమును ఉపయోగించమని వేడుకొనుచు ఉన్నాం. that we get transformed through your word. తద్వారా నీ యొక్క వాక్యం ద్వారా మేము మారునట్లుగా సహాయం చేయండి. Keep us away from all the distractions. ప్రతి విధమైనటువంటి ఆటంకము నుంచి మమ్మల్ని దూరపరచండి. That we focus on what you want to convey this evening. తద్వారా మీరు మాకు బోధించిన ఉన్న దాని పట్ల మేము శ్రద్ధగా వహించినట్లుగా కృప చూపించండి. In thy blessed name we pray. మీ యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen and amen. ఆమేన్. A very common text and a very encouraging text and a very encouraging crossover that Jesus and his disciples did many years back during his time. అనేక సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన యొక్క శిష్యులు చేసినటువంటి చక్కని ప్రయాణములతో కూడినటువంటి వాక్య భాగము. So this evening, through the anointing of the Holy Spirit, we will be diving deep into the scriptures and understanding that why is it essential to manage the fear that arises in our walk, in our journey with the Lord in this world. మనము మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ భయమును ఎలాగునా నిర్వహించుకోవాలి, ఎలాగునా సరి చేసుకోవాలనేది ఈ యొక్క వాక్య భాగములో మనము లోతుగా ధ్యానించడం ద్వారా ఈ దినము మనము తెలుసుకుందాం. The Bible is a big proof, a very mighty proof that always encourages us in understanding that how each time when a promise is been given to a child of the Lord, how fear comes in the middle and takes over that person, and how fear starts to play around with their lives, diverting them away from what the Lord wants to give to them. ఎప్పుడైతే దేవుని బిడ్డలకు ఒక వాగ్దానము ఇవ్వబడుతూ ఉందో దాని నుంచి తొలగించుటకు ఈ భయం అనేది ఎలాగనా అధిగమిస్తుంది అనేది నిరూపించడానికి పరిశుద్ధ గ్రంథం అనేది ఒక మంచి రుజువుగా ఉంటూ ఉంది. What is the biggest fear that you and I experience in our life? మన జీవితంలో నీవు నేను ఎదుర్కొంటున్నటువంటి గొప్ప భయము ఏంటి? When you categorize fear, if someone says that they do not fear anything, then God bless them. But when you observe keenly into your life, fear can be associated with when you lose something, or when you fear of lose something important, essential, or connected with you or the near ones around you. దేవుడు మిమ్మలను దీవించుగాక. కానీ ఎప్పుడైతే మనము ఏదైనా ఒక విషయానికి చాలా సన్నిహితంగా కొనసాగుతుంటున్నప్పుడు దానిని కోల్పోతామేమో అనేటువంటి భయము కలిగేదిగా ఉంటూ ఉంది. When we've acquired something in life, it can be our finances, it can be the wealth, it can be our status, it can be our jobs, our businesses, for our family, our children, our near and dear ones, whatever we've acquired in our life, now we've been used to them, we've been connected with them, we've been comfortable with all those things that we have been attached with. And when they try to get away, or when we try to lose them, that's the time where it brings in a lot of discomfort to us. And in fact, the fear of losing them as well brings in sometimes, nightmares in our life. చాలాసార్లు మన జీవితంలో అనేక విషయాలను మనము సంపాదించుకున్నటువంటి వారముగా సమకూర్చుకున్నటువంటి వారముగా ఉంటాం. అది ఒకవేళ మన యొక్క కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా కావచ్చు. అనేక విషయాలను మనం సమకూర్చుకున్నప్పుడు దానిని కోల్పోతామేమో అనేటువంటి ఒక భయము మనకు కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి అనేక చెడ్డ కళలు లేదా పీడకలలు అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. And most of the time, my friends, my family, this is what really happens, is because we tend not to lose all that is connected with us, and that fear of losing them, or that fear of losing whatever we've acquired, always remains in us,
and because of that fear, we tend to get diverted or distracted or disturbed onto the other way that's not been assigned for us. మనకు కలిగినదన్నీ ఏది కూడా మనము పోగొట్టుకొనడానికి ఇష్టపడము కాబట్టి ఎప్పుడైతే అటువంటి భయము మనలో ఉంటూ ఉందో ఆ భయము ద్వారా మనము మన యొక్క మార్గములను తొలగిపోయేటువంటి వారముగా మనము త్రోవ తప్పేటువంటి వారముగా ఉంటాం. You know, when we read the book of Revelations, it talks about the mark of the beast. It talks about how essential that mark would be, because everyone who has to trade, everyone who has to bank, everyone who has to survive doing their financial transactions and all, they have to essentially have that mark on them, unless they are completely disconnected with the modern world or its technology. మనం ఎప్పుడైతే ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటూ ఉన్నామో దాంట్లో అపవాది యొక్క ముద్రను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దానిలో ఎప్పుడైతే ఆ ముద్ర కలిగినటువంటి వారే ఆ యొక్క ధన సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు చేయగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, దాని ఇంకా ముందుకు కొనసాగగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. And this mark would be essential to buy, this mark will be essential to trade, this mark will be essential for all your day-to-day utilities, your needs, your requirements that are essential for you to survive. అలాగనే ఈ యొక్క ముద్ర అనేది మీరు ఏదైనా కొనుగోలు చేయడానికి కావచ్చు, ఏదైనా అమ్మడానికి కావచ్చు, ఏదైనా మీ అనుదిన కార్యక్రమాలు కొనసాగడానికి ఇది ఒక మూలాధారముగా ఉండేదిగా ఉంటుంది. We had a small glimpse of such an experience when the COVID times were there. మనము కోవిడ్ సమయంలో ఉన్నప్పుడు ఇటువంటి దాని గురించి ఒక చిన్న రుచిని మనం చూసి ఉంటాం. Because we were all afraid in some way or the other. We were afraid to go out. We were afraid to move into the society. We were afraid, for that matter, to do all those tiny things that we were comfortable doing at the beginning before COVID came in. మనము కోవిడ్ కంటే ముందు ఏదైతే చాలా సులువుగా సాధారణంగా చేసినటువంటి అనేక పనులను కూడా కోవిడ్ సమయంలో చేయడానికి చాలా భయపడినటువంటి వారముగా ఉన్నాం. Each and every one of us had laid certain disciplinary actions in our own lives and in our families as well, because we knew that we do not want the ones connected with us to be affected in any way because of this COVID. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వారు ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండునట్లుగా మనం అనేక క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలను తీసుకున్నటువంటి వారముగా ఉన్నాం. So similarly, when we look in the end times, this is what would happen, wherein lot of enforcement would happen, lot of pushing would happen, lot of pressure would be coming down, that we would be insisted in taking the mark, and that mark will seriously end all that we have been built with the Lord so many years in our life. అలాగనే ఎప్పుడైతే ఆ కడవరి దినాల్లో ఈ అపవాది యొక్క ముద్ర అనేది వేయబడుతూ ఉంటుందో మనము అనేక రీతిలుగా శ్రమ పెట్టబడతాం, అనేక రీతిలుగా మనం కష్టపెట్టబడి అది తీసుకునేటువంటి వారముగా మనము చేయబడతాం. తద్వారా ఏదైతే మనం దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఏదైతే దేవునిలో మనము ఇంతవరకు ఎదిగి ఉన్నామో అదంతా కోల్పోయేటువంటి వారముగా ఉంటాం. So the fear of losing is the biggest weapon the enemy uses against the body of Christ. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము మీద ఈ అపవాది ఉపయోగించేటువంటి అతిపెద్ద ఆయుధం ఏదైనా ఉంది అని అంటే అది భయమై ఉంటుంది. So always that is fear of losing all that we are connected with, all that we are comfortable with, all that we are moving with in our life. Always that fear of losing those essentials keep us away or sometimes distracted from what the Lord wants us to experience. కాబట్టి అనేక సార్లు ఏదైతే దేవుడు మన ద్వారా చేయాలనుకుంటూ ఉన్నాడో, లేదా దేవుడు మనం ఏదైతే చేయాలని ఆశపడుతూ ఉన్నాడో వాటన్నిటి నుంచి తొలగిపోయినట్లుగా ఈ కోల్పోయేటువంటి భయం అనేది మనలను ఎఫెక్ట్ చేసేదిగా ఉంటుంది. In that journey of accepting, moving and getting directed towards all the promises that He has given to us, many a times
it happens that these get affected and affected drastically because of how the enemy brings in the fear factor to take us down. కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి నమ్మేటువంటి వారముగా, ఆయన మీద ఆధారపడేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం కొనసాగుతూ ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో మనం కొనసాగుతూ ఉంటూ ఉన్నామో, ఈ భయం అనేది మనలను పడద్రోసేదిగా ఉంటూ ఉంది. Fear of losing is the most common fear that every child of the Lord experiences. కాబట్టి ఈ కోల్పోతామేమో అనేటువంటి భయము ప్రతి ఒక్క దేవుని బిడ్డ అనుభవించేటువంటి వారుగా ఉంటూ So ఉన్నారు. this evening, through the anointing of the Holy Spirit, we will be diving down into these scriptures that have been read to us in understanding that why did the Lord emphasize to his own disciples that why do you still fear despite of knowing who's with you in the boat. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలను మనము మరింత లోతుగా ధ్యానం చేద్దాం. Because what they were experiencing, the way they were looking at the winds, the way the boat was shaking and moving, the way the water was getting entered into the boat, the way the whole thing was so dramatic and chaotic that they lost that track of faith that they were getting built upon by the Lord himself. ఎప్పుడైతే ఆ యొక్క ధోనిలోనికి నీరు ప్రవేశించడాన్ని చూస్తూ ఉంటూ ఉన్నారో, ఎప్పుడైతే వారి యొక్క ధోని అటు ఇటు కదులుతున్న విధానమును చూస్తూ ఉంటూ ఉన్నారో, అప్పటి వరకు దేవునిలో వారు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాసమును వారు కోల్పోతూ ఉంటూ ఉన్నారు. Because truly, my friends, my family, it always happens that when you are journeying with the Lord, or when you are starting to begin your journey with him, your journey will not be a pleasant one. It will always have storms, and storms that are multiple, storms that are dramatic, storms that are chaotic, storms that will shake you to the very core of your spirit, shake you to that very inside of yours in believing and building upon your faith thereafter. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడవడం మనం ప్రారంభిస్తూ ఉంటూ ఉన్నామో, ఆ యొక్క ప్రయాణంలో ఈ తుఫానులు అనేవి సాధారణంగా సహజముగానే వచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. తద్వారా ఈ తుఫానులు మనలో భయమును పుట్టించి, తద్వారా మనలో ఆందోళన కలిగించడం ద్వారా విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి సహాయపడేదిగా ఉంటూ ఉంది. And let me tell you that if you are of this world, living with this world and getting connected with this world, then you are saved most of the time from these storms, because these storms will anyways not do any good to you. But if you are outcasted from this world and coming to the word of the Lord, walking on the way of the Lord, then I tell you, my friends, my family, these storms are what you would experience, and you have to prepare yourself for these storms. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ మీరు గనక ఈ లోకము ద్వారా వచ్చి లోకములో ఉంటూ ఉండగా లోకంతో కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నట్లయితే ఈ యొక్క తుఫానులు అనేవి మిమ్మల్ని ఏమీ చేయవు. కానీ ఒకవేళ మీరు వేరు చేయబడిన వారై, ప్రత్యేకింపబడిన వారై ఉంటూ ఉన్నప్పుడు ఈ తుఫానులు కొరకు మీరు సిద్ధపడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. And that is the time where the faith gets experienced. That's the time where the faith gets tested. That's the time where all the practicality of life and our faith that we have on the Lord is being exhibited by our own way, by our own walk with him. That's the time where we know that how far have we gone with our Lord. మరియు ఆ సమయంలో మీ విశ్వాసం అనేది మీరు అనుభవించగలుగుతూ ఉంటారు. ఆ సమయంలో మీ విశ్వాసం అనేది మీరు చేయబోతున్నటువంటి కార్యముల ద్వారా అది ఇతరులకు కనపరచబడేదిగా ఉంటూ ఉంది. So this evening we would try and understand that when we experience such unpleasant situations in our life, so what is the way forward? Because we are getting built up on faith every day. We are getting connected with the Lord with the way we are related and have that good relationship with him. But the fear factor, when it comes in, how do we manage, or what is the way
forward when we get attacked by fear itself. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నామో, ఆయన యొక్క మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నామో, ఈ భయం అనేది మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగునా ముందుకు కొనసాగవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. So the very first understanding that you and I have to do, and it's a very practical one, practiced in the Bible by many people, and the results of that practice were wonderful. The results of that practice was drastically so wonderful that when they practiced this thing, it brought in 100% result. క్రీస్తునందు ప్రియులారా, ఆ విధంగా మనము ముందుకు కొనసాగడానికి సహాయపడేటువంటి ఈ మొట్టమొదటి మార్గం అనేది చాలా ఆచరణాత్మకమైనటువంటిదిగా ఉంటుంది. అనేక మంది పరిశుద్ధ గ్రంథములో దీనిని ఆచరించడం ద్వారా చాలా మంచి ఫలితములను పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. So the very first one is that fear management can be done through praise and worship. ఈ యొక్క భయమును ఎలాగనా మనము జయించి ముందుకు కొనసాగాలి అంటే మొట్టమొదటిగా స్తుతి ఆరాధన ద్వారా. So you might wonder, if Jesus says this to his disciples who are in the middle of the storm, where the boat is shaking tremendously, the water is just pushing in, and they are all in fear and horror. In the middle of that situation, Jesus says that, my children, I want you to sing a psalm to me, or I want you to praise and sing and glorify the Lord. So what would be the expression on those faces when such a statement would come out from Jesus himself? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గనక శిష్యులతో ఆ రీతిగా వారు ఆ సముద్ర మధ్యమున ధోనిలో వారు ఆ యొక్క తుఫాను నడుమున వారు కొనసాగుతూ ఉండగా, ఒకవేళ ఆయన గనక ఒక కీర్తన పాడండి లేదా ఒక స్తుతిని చెల్లించండి, నా కొరకు ఆరాధన చేయండి అని గనక ఆయన మాట్లాడితే వారు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. The expression would be the same like you and I would experience, where we are at the very rock bottom of our life, where we are in those situations that are squeezing us. Though we know that the way is forward, though we know that the Lord's given out his promises to us, but yet the situations that we are living upon are becoming so terrible and drastic that they are cornering us, they are squeezing us, wherein we are finding difficult to breathe for that matter. And how in that situation is this possible to sing and praise the Lord? ఒకవేళ మనము దానికి కనుక ఆలోచించినట్లయితే వారి పరిస్థితి ఎలాగను ఉంటుంది అని అంటే, మనము కనుక మన జీవితంలో అట్టడుగు పరిస్థితుల్లో ఉండి మనల్ని కృంగదీస్తున్నటువంటి అనేక పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు మనము ఆ పరిస్థితిలో ఇటువంటి మాటను వింటి ఎలాగనా మనము అనుభవిస్తామో అటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉంటారు. The ways of the Lord is always different to what we understand. He doesn't want us to panic. That is why the Lord Jesus says that, why do you panic? Why you so anxious? Why you so worried about the tomorrow? Tomorrow has his own worries. Live in the present and focus on what I want to convey to you. దేవుని యొక్క మార్గములనేవి మన యొక్క ఆలోచనలకు చాలా భిన్నముగా ఉండేవిగా ఉంటూ ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా మనము భయపడాలని ఆందోళన చెందాలని ఆశపడడు, కానీ ఆయన రేపటిని గూర్చి మీరు చింతించవద్దు అనేటువంటి ఆ మాటను తెలియజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. Think about it, my friends, my family. If you would have experienced with your own eyes that in the stern, in that middle of all that trembling and rolling and the boat getting tossed up and down, in the middle of that mighty storm, think that if those disciples are just close their eyes and they are singing a hallelujah, they are singing a song, they are singing a hymn that trust and obey, and they are glorifying the Lord, what a sight for that matter would be, that when you would see and experience with your own eyes. ఒకవేళ ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను మధ్యలో ధోని అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో వారి శిష్యులు కనుక వారు కళ్ళు మూసుకొని దేవునికి స్తుతిస్తూ ఆయన కొరకు కీర్తనలు పాడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సీన్ ఆ యొక్క చిత్రం అనేది ఎలాగో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. And this is what the Lord wants us to experience as well.
life attacks us, when circumstances attacks us, when the enemy attacks us, when they come and gather in multiples, not sometimes we get attacked from multiple corners, from left, right, center, every way, even from the top and the bottom, any way, we get attacked from multiple ways. And when that happens, the Lord says, my children, all you have to do is close your eyes, take out the hymn that you want, that you've been singing your life, and just sing it out, giving glory, thanking the Lord and praising him. క్రీస్తునందు ప్రియులారా, ఇదే విషయాన్ని దేవుడు మన నుంచి కూడా ఆశిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మన చుట్టూ ఈ కష్టమైనటువంటి పరిస్థితులు మనలను కొనసాగుతూ మనలను ఇబ్బందికరంగా నడిపిస్తూ ఉండగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కదా, మీ యొక్క కష్టమైనటువంటి పరిస్థితుల్లో, మీ యొక్క శ్రమకాలములో మీరు కీర్తన పాడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. And this is not an out of the box solution to your problem. This is a tried and tested one, and the results as shared with you before is 100%, even more than 100%, because when you start practicing this, you would experience something supernatural, something beyond what you have ever imagined or beyond what you could ever conceive in your own state of understanding. ఇదేదో అసాధారణమైనటువంటి ఒక ఉదాహరణ లేదా ఒక విధానము కాదు, కానీ మనము దానిని పరీక్షించి తెలుసుకునేటువంటి, ఆచరించి అనుభవించేటువంటి ఒక విధానముగా ఉంటుంది. ఎప్పుడైతే దీనిని ఆచరించే వారుగా ఉంటూ ఉన్నారో, తద్వారా మీరు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను అనుభవించగలిగేటువంటి వారుగా, మీ యొక్క కంటితో వాటిని చూడగలిగేటువంటి వారుగా ఉంటారు. I want us all to navigate to the book of Second Chronicles, where our friend Jehoshaphat will be teaching us how to be obedient in listening and practicing on what the Lord wants to do. దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తూ ఉంటూ ఉన్నాడో, మనం ఏదైతే చేయాలని ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడో, వాటిని మనకు బోధించినట్లుగా యెహోషాపాతు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా దినవృత్తాంతములు 2వ గ్రంథమునకు రండి. Second Chronicles chapter 20 verses 20 and 22. But before we read 20 and 22, we'll share as to what is all happening in this context to have a better understanding in why 20 and 22 is been listed in the fear management for this evening. ఈ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము నుంచి 22 వచనాలుగా ఈ లేఖన భాగము ఇక భయమును గూర్చినటువంటి సంగతులను మనకి ఎలాగ బోధిస్తుంది అనేది తెలుసుకునే ముందుగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భాన్ని మనం గ్రహిద్దాం. On the cool of a day, Jehoshaphat is sitting with all his officials, and he comes to know that there is not 1, 2, but 3 nations, 3 armies from 3 different directions are coming together, and they want to attack him and his people. They want to have a siege on him. They want to take down that empire that the Lord has built it. యెహోషాపాతు ఒక దినమున ఎప్పుడైతే వారి యొక్క రాజ్యంలో కూర్చొని ఉంటూ ఉన్నాడో, ఆయన 1 కాదు 2 కాదు 3 రాజ్యములు ఆయన చుట్టూ 3 దిక్కుల నుంచి ఆయనను దాడి చేయాలని, ఆయనను పట్టుకోవాలని ఎదురు చూస్తున్న విషయాన్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. The whole city is in panic because everyone knows by the time, because the way they are marching towards them, everyone knows that the enemy is approaching. So what should we do? And Jehoshaphat, as a good leader, says, let's have a fast, a community fast. Let's all have a corporate fast together. And he invites everyone to the Temple Mount, to the place of worship, and they all fast on that day, and they pray to the Lord and remember the Lord, that Lord, you alone can deal with such a situation. You alone can take us out of our trouble. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రాజ్యమంతా కూడా భయాందోళనకి గురి అయి ఉంటుంది. వారు వీరిపైకి వస్తున్న విధానమును బట్టి రాజ్యమంతటికి కూడా ఈ విధంగా 3 రాజ్యాలు వారిపై దాడికి వస్తూ ఉన్నారనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు ఒక మంచి నాయకుడిగా వారందరినీ కూడా
వారందరినీ కూడా ఐక్యపరిచి వారందరినీ సమకూర్చి సమాజముగా వారందరూ ఉపవాసం ఉండనట్లుగా వారిని ప్రేరేపించి అలాగనే పర్వతము మీదకి దేవుని స్తుతించడానికి వారిని ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నాడు. When you look onto the profile of this King Jehoshaphat, we get to the understanding from the previous chapters that the Lord was good to him, and a massive strong army was been given to him by the Lord, and he was able to conquer other nations as well through that army. But this man, this king who'd been blessed with the Lord, who's experienced the Lord, who knows the Lord, who is also holding a strong army with him, this man and the people with him come into fear, and fear of getting conquered, fear of losing all that the Lord has given to them. గడిచిన అధ్యాయాల్లో గనక మనం గమనిస్తే ఈ రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని ద్వారా దీవించబడిన వాడై గొప్ప సైన్యమును కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రాజు ఇతర రాజ్యములను జయించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో ఈ రాజు అలాగనే రాజ్యమంతా కూడా భయమునకు గురైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Let's all understand, whenever fear hits someone, there are three options that a life or a person has, and the options are, the very first one, you can run away from that situation, you can go hide somewhere, but running is always not a good way, because you would be running your life, but you will never be able to get out of that fear, and that fear eventually will be increasing more and more. ఒకవేళ ఈ యొక్క భయమును కనుక ఆలోచన చేస్తే ఎలాగనా మనము ముందుకు కొనసాగాలంటే సాధారణంగా దాని నుంచి పారిపోయి దాని నుంచి దాగుకొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు మీ జీవితం అంతా పరిగెత్తినా కూడా దాని నుంచి తప్పించుకోలేరు. కానీ ఆ భయం అనేది ఇంకనూ కూడా అధికంగా పెరిగేదిగా ఉంటూ ఉంది. The second option is that you can face whatever you getting challenged with. అలాగనే రెండవది ఎటువంటి భయం అయినప్పటికీ కూడా ఎటువంటి సవాల్ అయినప్పటికీ కూడా దానిని ఎదుర్కొనేటువంటిది. That most of the time we don't do, but God bless all those who really wants to move forward despite of the challenges of all those fearful things that come to take them down. చాలా మంది ఈ విషయంలో ముందుకు కొనసాగరు. కానీ ఒకవేళ అలాగన ఆశపడుతున్నటువంటి వారిని దేవుడు దీవించును గాక. And the third option is that you get stuck up in your situation where there's no escape, there's no exit, there's no way out, and you have to be forcefully accepting those situations that are fearful in your life. మూడవదిగా మీరు ఎటువంటి దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని నిలవబడి ఉండేటువంటి ఒక స్థితి. Let me share you a small example. When after the showdown on Mount Carmel, when Elijah he did a wonderful job there, but the very following day he gets a messenger from Jezebel, and she says that I will take you down tomorrow for sure, by this time you would be killed. And the man gets feared and he starts to run away for his life because of what he received from that messenger. కాబట్టి మనము కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తెలుసుకున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. దాని తరువాత యెజబెలు పంపించినటువంటి ఆ వర్తమానం బట్టి తాను భయమునకు గురై పారిపోయేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. So Elijah had an option whether he could confront the queen, or the other easy one was to run away, and he ran for his life. The second option is these disciples who are in the boat, because with them there's no option to run. They have to face the consequences, because they cannot dive, they cannot jump into the ocean, because already they've been surrounded by so much of storm and so much of chaos that's happening, that they have no other option but to face that fear that is taking them down.
కాబట్టి ఏలియా పరిస్థితిని కనుక మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వర్తమానం విన్న తర్వాత ఆ సవాలును తనకి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగనే సులభమైనటువంటి దాని నుంచి పారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ యొక్క శిష్యుల పరిస్థితి కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే వారు సముద్రం మధ్యన ధోనిలో ఉంటూ ఉన్నారు. వారు ఎటువంటి తప్పించుకునేటువంటి మార్గము కూడా లేదు. కాబట్టి వారు దానిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. So coming to our friend Jehoshaphat, he also had an option. His people also had an option to run away or to hide somewhere or to be absconding for some time, so that when the situations are in control that they could come down. But this is not what the Lord spoke to them. But the Lord said that tomorrow, my children, get up, get ready, and then start to march. Go and meet your enemy. And when you go and meet, when you march down, they don't carry any weapons with you. All you have to do is praise, sing, worship, and thank the Lord. కాబట్టి అలాగనే యెహోషాపాతు యొక్క పరిస్థితిలో కూడా వారు తప్పించుకొని పారిపోయి ఏదో ఒక స్థలములో దాగుకొని కొంతకాలము ఎవరికి కనబడకుండా పోయేటువంటి పరిస్థితి వారికి ఒక అవకాశం ఉంటూ ఉంది. కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటి అని అంటే, మీరు రేపటి దినమున సిద్ధపడి మీ యొక్క శత్రువులను ఎదుర్కొనడానికి ముందుకు వెళ్ళుడని తెలియజేస్తూ, మీరు ఎటువంటి ఆయుధములు కూడా మోయనవసరం లేదు, కానీ మీరు కీర్తనలు పాడుతూ స్తుతి చెల్లించుతూ ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. Now think about it. If we had an anxious Jehoshaphat, or if we had a Jehoshaphat who would panic on everything, do you think that he would have accepted what the Lord spoke to him? ఒకవేళ యెహోషాపాతు గనుక భయమునకు గురయ్యేటువంటి వాడుగా, ఆందోళన చెందేటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు చెప్పిన దానిని అంగీకరించేటువంటి వాడా? Because that is what we do most of the time when the Lord instructs us with such instructions that would sound in our ears to be very weird, sounds in our ears to be very, very different, very unusual, that how in the world can the Lord give instruction in this time of distress, in this time of trouble, that don't run away, don't carry your weapons, but go meet your enemies, and when you do so, sing, praise, worship, and thank me for all that I have done for you. ఎందుకంటే మనము అటువంటి ఒక సూచనను అంగీకరించినటువంటి వారముగా ఉంటాము. ఎప్పుడైతే దేవుడు ఇటువంటి ఒక ఆలోచన తెలియజేస్తే అది మన యొక్క చెవులకు చాలా వింతగాను, చాలా అసహజమైనదిగాను ఉంటుంది. ఎప్పుడు ఎలాగునా దేవుడు మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక సూచన మనకి ఇస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేసేటువంటి వారముగా ఉంటాం. My friends, my family, we can relate with this situation because many of us are very anxious on the way we experience what comes our way. We really start to panic. We start to get anxious. We start to get so much trouble that even simple statements or simple way that the Lord wants us to experience, we do not accept them because we think or we experience that what is coming our way is beyond what the Lord has instructed to us. మనము ఇటువంటి పరిస్థితుల్లో చాలా భయమునకు గురయ్యేటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకొరకోనంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సూచన కంటే కూడా వస్తున్నటువంటి ఆ ప్రమాదము, ప్రళయం అనేది చాలా పెద్దదిగా ఉందనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా మనం ఉంటాం. Truly tell me, my friends, my family, if you were in the shoes of Jehoshaphat, would you have accepted what he accepted? మీరు నిజంగా చెప్పండి ప్రియులారా, ఒకవేళ మీరు కనుక యెహోషువ యొక్క స్థానంలో ఉన్నట్లయితే ఏదైతే తాను అంగీకరిస్తూ ఉంటున్నాడో దానిని మీరు అంగీకరించేవారుగా ఉంటారా? Because it is very difficult to understand and to follow, but when you close your ears, turn off your eyes and don't look at those situations that are coming to take you down, but only focus on the word that's been declared or given out by the Lord, then the whole scenario, the whole picture of your difficult, anxious circumstances change
and they change drastically. అటువంటి దానిని అంగీకరించి ఆచరించడం అనేది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మీరు మీ యొక్క చెవులను కళ్ళను మీరు అపవాది శత్రువుపైకి మీరు మళ్లింపక దేవుని యొక్క మాటపై దేవుని యొక్క వాక్యంపై నిలుపుతూ ఉంటారో మీ యొక్క సవాలు మీ యొక్క శ్రమ మీ యొక్క పరిస్థితి అంతా కూడా చాలా వేరుగా చాలా భిన్నంగా కనిపించేదిగా ఉంటుంది. So now let us go back to the text and read as to what Jehoshaphat and his people did. 2 Chronicles 20 verses 20 and 22. కాబట్టి యెహోషాపాతు మరియు తనతో ఉన్నటువంటి వారు ఏం చేశారనేది మనము వాక్యం ద్వారా గమనిద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20-22 వచనాలు. And it says that in the morning they got up early. They did not delay, but they got up early and went out to the wilderness of Tekoa, and they were about to go out. Jehoshaphat stood and said, "Hear me, Judah, and you inhabitants of Jerusalem, believe in the Lord your God, and you will be established. Believe in his prophets, and you will succeed." Verse 24, then he consulted with the people and appointed some to sing for the Lord and some to praise the splendor of his holiness. When they went out in the front of the armed forces, they kept singing, giving thanks to the Lord, for his faithful love endures forever. Something exceptional what they did, and this is what happened because of what they did at the war front. Verse 22 says, the moment they began their shouts and praises, the Lord set an ambush against the Ammonites, the Moabites, and the inhabitants of Mount Seir, who came to fight against Judah, and what? They were defeated. Hallelujah. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 20-22 వచనాలు గమనిద్దాం. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిత్యముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. 22వ వచనంలో వారు ఎలాగనా జయించారనేటువంటి సంగతి రాయబడుతూ ఉంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. Think about the supernatural that happens when you follow what the Lord wants you to do. Think about the miracle that happens when you follow what the Lord wants you to do. దేవుడు ఏదైతే మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నారో, ఎప్పుడైతే మీరు దానిని చేస్తూ ఉన్నారో, జరిగేటువంటి ఆ గొప్ప అసాధారణమైనటువంటి అద్భుతమును గురించి ఆలోచన చేయండి. My friends, my family, I want you to picture this, because when you picture this, only then can you understand the supernatural happening. No weapon was taken into the war. Nothing of artillery. There were no bows, no arrows, no swords been taken. They all went in without anything that they could carry with them except for their praises, their worships, their singings. And when they shouted out, the word says that their enemies, not one, not two, but three, coming from different directions, were defeated because of what they did.
కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే మీరు దీనిని ఆలోచన చేయగలుగుతూ ఉంటున్నారో, దేవుని యొక్క ప్రజలు వారి చేతిలో ఎటువంటి ఆయుధమును ఎటువంటి పనిముట్టును కూడా వారు ధరించకుండా వారు ముందుకు కేవలము స్తుతి కొనసాగిస్తూ దేవునిని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వారి యొక్క శత్రువులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మూడు దిక్కుల నుంచి వారి మీద దాడి చేస్తున్నటువంటి వారి గురించి రాయబడుతున్నటువంటి సంగతి ఏంటంటే వారు హతులైరి. Can we practice this? మనము దీనిని ఆచరించగలమా? When you start to practice, only then will you be able to experience that supernatural that the Lord alone can do. No other force, no other source, no other God can do what he can perform and do, because the word says that when they sang, when they praised, when they worshipped, the plunder after the defeat, the plunder that they gathered, they took 3 days for them to gather that kind of plunder, because it was so huge, so massive, that not only were the enemies defeated, but the Lord also blessed them with a massive and a mighty plunder. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు ఆ రీతిగా ముందుకు కొనసాగుతూ స్తుతి ఆరాధన చేస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారో, వారు కేవలము జయించడం మాత్రమే కాదు కానీ వారికి అనేకమైనటువంటి రీతిగా దీవెన అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనము కూడా అటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితులను, అసాధారణమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొనగలిగేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దీనిని ఖచ్చితంగా ఆచరించగలిగి I truly tell you, my friends, my family, when you get surrounded by those situations that are not good and unpleasant to you, practice this. Take out the song that you want to sing and thank the Lord. Take out those praises, take out those verses, take out those reading from the Holy Scriptures that you want to read out and sing and praise the Lord. And I truly tell you, through the anointing of the Holy Spirit, that you will not be disappointed. Your friends might say something to you, your family might take you down, people around you will be confused as to what kind of a reaction you are giving out to such bad situations of your life. But the Lord says to you that when you do this, you would experience the supernatural. You would experience what the Lord truly wants to manifest in all your breakthroughs. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే మీరు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారో, మీరు మీ హృదయమునకు సమీపముగా ఉన్నటువంటి ఒక చక్కని కీర్తన తీసి పాడుకొనండి, లేదా మీరు దేవుని యొక్క వాక్యమును తీసి స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ముందుకు కొనసాగండి. ఒకవేళ మీ స్నేహితులు దానిని అంగీకరించకపోవచ్చు, ఇతరులు ఇంకొక రీతిగా మాట్లాడవచ్చు, కానీ మీరు అనేక అద్భుతములను అనుభవించగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారనేటువంటి సంగతిని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ దినమున తెలియజేస్తూ ఉంటున్నాను. Don't use your mind into all these things, because certain situations, when you have no control over them, you can't do anything about it. You have to just face them, you have to just manage them, you have to be just there at the right time, at the right place, where there are things beyond your control. You don't have to panic about it. The word says worship him. The word says sing praises to him. The word says thank the Lord. The word says that glorify his blessed name. And not quietly, not in your quiet room, not at a small area, not whispering or murmuring, but the word says shout out with all your voice. Raise up your voice and sing out with all that energy, with all that spirit, with all that you have inside of you. Let your voice be heard. Let your shout, let your praises be heard. Let it reach out to the heavens. And the word says, when it happens, the Lord will come down. He will ensure that all your battles are personally handled by him. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి ఆ శ్రమను మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కదా, ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించడం ద్వారా మీరు జయమును అనుభవించగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. People will look at you, and because this would be the most strangest of the things that you would do,
think about it, when Jehoshaphat and his people were right in front of the enemy and they were raising their voices, singing to the Lord and thanking the Lord, what would be the mindset of the enemy? They would certainly say, these guys have gone crazy. These guys have gone crazy because they know that they cannot win the battle. That is why they are calling upon their Lord. They are so weak that they have not even brought in their weapons because they know that nothing can happen, and they are surrendering themselves, and before surrendering, they're just singing to the Lord. But they all failed, and failed miserably, because the Lord came to rescue and brought victory to his blessed children. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలను శత్రువులు చూస్తూ ఉంటూ ఉన్నారో, వారు ఎటువంటి ఆయుధములను తీసుకొని రాకపోవటను చూస్తూ ఉంటూ ఉన్నారో, ఎప్పుడైతే వారు దేవునిని స్తుతించడం వారు గమనిస్తూ ఉంటూ ఉన్నారో, వారు అనుకుంటూ ఉన్నారు కదా, వీరు ఎంత మాత్రము గెలవలేరు గనక, వీరు బలహీనులు గనక, వీరు వారి దేవునిని పిలుస్తూ ఉంటూ ఉన్నారని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు వారిని రక్షించడానికి వస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని వారు గ్రహించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. My friends, my family, once you believe in your own heart, in your own spirit, when you have that understanding that I have to sing no matter what comes my way, I have to glorify, I have to thank, I have to worship, I have to do all these things to come out of my situations of life, to come out of all the troubles of my life, because I have to follow all that the Lord wants me to follow. And when we have such a view or such a take from the word itself, then the whole picture changes dramatically. ఎప్పుడైతే మీరు కేవలం నేను దేవుని యొక్క మాటను అనుసరించాలి, ఆయన ఆజ్ఞను నేను ఆచరించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారో, మీ యొక్క పరిస్థితి యొక్క ముఖ చిత్రం మాత్రం మారేదిగా ఉంటూ ఉంది. The Lord says that why do you fear? Don't fear, rather sing. Rather sing, give glory, rather worship. And once you start to receive and understand that, you yourself will get transformed into a different world. You will get transformed into a different understanding. And that's the time the mighty walls of Jericho in your lives will break down, because you've shouted out and given your glory to God. అందును బట్టి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా, మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మీరు భయపడక దేవుని ఆరాధించారు, మీరు భయపడక మీరు స్తుతించండి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఆ అనేక ఎరికో గోడలు అనేవి పడగొట్టబడేవిగా ఉంటూ ఉన్నాయి. See, the word itself says that faith without practice is no faith at all, because that faith is a dead faith. So when you have faith in the Lord, why not practice what the Lord wants you to do? అందుకొరకే దేవుని యొక్క వాక్యం కూడా క్రియలు లేని విశ్వాసం మృతమని తెలియజేస్తున్నప్పుడు మన యొక్క విశ్వాసమును ఆచరణలో పెట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. The second thing in terms of fear management is releasing words of faith and not fear. అలాగనే ఈ యొక్క భయమును ఎదుర్కొనేటువంటి ప్రక్రియలో రెండవదిగా మనము భయమును గుర్చినటువంటి మాటలలో కాక విశ్వాసమును గుర్చినటువంటి మాటలను ఉచ్చరించవలసిన వారముగా పలుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. You know, when the Lord spoke to Joshua, he said multiple times to him in that very first chapter of the book of Joshua that do not worry, do not fear, be strong and be confident in whatever you're doing. కాబట్టి అందుకొరకే దేవుడు యెహోషువ గ్రంథంలో ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భయపడక నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ముందుకు కొనసాగమని తెలియజేస్తూ ఉంటున్నాడు. And he says multiple times that be strong and be confident because of your people. Be strong and confident because of the way that you've been moving. And he finally also says that be strong and confident because you are relying on a living God. నీవు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజల విషయమై మీరు ధైర్యముగా నిబ్రహ్మ కలిగి కొనసాగమని తెలియజేస్తూ ఉంటున్నాడు. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ధైర్యము నిబ్రహ్మ కలిగి ఉండమని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే నీవు సజీవుడైనటువంటి దేవుని మీద ఆధారపడుతున్నావు గనుక ధైర్యము నిబ్రహ్మ కలిగి ఉండమని తెలియజేస్తూ ఉంటున్నాడు. The way fear plays with our mind is, the way the anxieties play with our mind is that whenever we get attacked by them, we start to fear them. Again and again, we would be only remembering what would happen,
how would happen? It will really take me down. I am so much squeezed, I am so much crushed, I am so much gone down because all these things that are happening around me are so much beyond me that I cannot control them, that I am completely down in them. And there is so much that we speak, and we speak all the time. All our emotions bust out when we get attacked by fear. ఈ యొక్క ఎప్పుడైతే ఈ భయము ద్వారా భయము చేత మనము దాడి చేయబడుతూ ఉంటూ ఉన్నామో, మన యొక్క భావోద్వేగాల చేత అనేక విషయాలను మాట్లాడేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. మనము మన చేతులు మన యొక్క ఈ పరిస్థితులన్నీ కూడా మన చేజాటిపోయేటువంటి విషయాన్ని మనం ఎటువంటి చర్యను కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనేటువంటి పరిస్థితిని అనేక మాటలను మనం మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. You know, it is very strange because most of the time we fail to really receive it, that how can we be quiet? How can we be silent? How can we not be anxious? Because whatever is coming our way is beyond us, and it is spoiling all that we are doing. It is drastically affecting our journey. It is drastically affecting all our resources. So how can we keep quiet? ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు మన యొక్క ప్రయాణమును మన యొక్క జీవితమును చాలా భయంకరముగా నాశనం చేస్తూ ఉంటూ ఉన్నాయో, మనము ఆ రీతిగా నెమ్మదిగా ఎటువంటి ఆందోళన చెందకుండా ఎటువంటి మాటలు పలకుండా ఎలాగను ఉంటాము. The Lord also says, don't keep quiet, because if you are panicking, sing. That is why he says that sing praises to me, don't keep quiet. If you want to shout out in a way that it can do something good to you. Because if you panic, what good can that panic do to you? Can it even take out the tiniest troubles that you've been encountered with? అందుకొరకే దేవుడు కూడా మీరు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మాట పలకుండా నోరు మూసుకుని ఉండమని తెలియజేయడం లేదు, కానీ ఆయనను స్తుతించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కీర్తనలో కొనియాడమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. That is why the word says that release words of faith in your circumstances. అందుకొరకే మీ యొక్క పరిస్థితుల్లో విశ్వాసముతో ఉన్నటువంటి మాటలను పలుకుమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. A very nice understanding of this we get to know from Numbers chapter 13. దయచేసి అందరూ కూడా సంఖ్యాకాండము 13వ అధ్యాయాన్ని గమనిద్దాం. The one displayed on your screen is verses 31 and 33, but before that, let's get into a briefing as to why we have to read Numbers 13, 31 and 33. మీ యొక్క స్క్రీన్స్ మీద 31, 33 వచనాలు ఉంటూ ఉన్నాయి, కానీ దయచేసి మరిన్ని ముందు వచనాలు దానికి ఏం జరుగుతుంది అనేటువంటి సంగతిని మనమందరం కూడా గ్రహిద్దాం. The Lord was very happy. The Lord said to himself that now finally my children are about to enter into the promised land, so let me give them a trailer and let me speak to my servant Moses and tell him to take out people or spies or chiefs for that matter from each tribe, so that they could all come together from all the 12 tribes, and let them scout the land, let them explore the land, let them go into the promised land that I'm giving to them, and let them see how well I have organized that land for their living. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క వాగ్దాన దేశమును సమీపిస్తూ ఉన్నారో, ఆయన చాలా సంతోషంగా ఆయన శిష్యుడైనటువంటి ఆయన సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అనేక ఆ యొక్క గోత్రముల నుంచి వేగు చూచేటువంటి వారిని ఏర్పాటు చేసి వారిని వాగ్దాన దేశంలోనికి పంపించి దేవుడు ఎటువంటి చక్కని దేశమును వారి కొరకు ఏర్పాటు చేశాడనేది వారు కనుగొనట్లుగా వారు చూచి ఇతరులకు తెలియజేయాలని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. So the plan was that 40 days 40 nights explore the land, enjoy the place and give a good review, because that's what has been expected from those who've been scouting the land, because that's what the Lord expected, that they would go and give a good report, give a good review, because if the review is good, then obviously the others will also be encouraged in knowing how good our Father is and how wonderfully He's blessing us with the promised land
flowing with milk and honey. కాబట్టి వెళ్ళినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి దినములన్నీ కూడా కేవలము వారు ఆ యొక్క రాజ్యమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా చాలా జాగ్రత్తగా చూచి దేవుడు ఎటువంటి చక్కని ప్రదేశమును వారికి ఇస్తూ ఉన్నాడు అనేది తెలుసుకొని అటువంటి ప్రత్యుత్తరమును వారికి తెలియజేయాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. తద్వారా అక్కడ నిలిచి ఉన్నటువంటి దేవుని బిడ్డలను మరింతగా ప్రోత్సహించగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. You know, reviews were also very important during those times, like how important it is today that whenever we want to buy something, whenever we want to go to a restaurant, whenever we want to do something, or shop something, or whenever we want to get into something or a place of entertainment, even for that matter, we would first go down to Google and review the place, whether there are good reviews, bad reviews, and based on all the good reviews we decide to go for what we have decided to go for. ఈ దినముల్లో ఎలాగనైతే మనం ఏదైనా కూడా కొనాలని ఆశపడుతూ ఉన్నా లేదా ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలని ఆశపడి ఉన్నట్లయితే మనము ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగడానికి మొగ్గు చూపేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అలాగనే ఆ దినముల్లో కూడా ఈ అభిప్రాయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. He took 12 influencers and said to them that, son, go to this promised land and unbox it for me. 40 days and 40 nights be there, and I want you to unbox it and give the good review, give the right review, all that you've experienced or all that you have seen in the unboxing. కాబట్టి దేవుడు కూడా అలాగనే వారి 12 గోత్రముల నుంచి 12 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అనగా ప్రభావితం చేసేటువంటి వారిని ఎన్నుకొని వారిని పంపించి దేవుడు ఎలాగనా ఒక చక్కని ప్రదేశమును వారి కొరకు ఇస్తూ ఉన్నాడు అనేది వేగు చూసి వారికి తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. So there were only 2 influencers who brought in good review, and the number was high, and those 10 brought in bad review. కాబట్టి ఆ 12 మంది ప్రభావితులలో కేవలం 2 మాత్రమే ఒక అనుకూలమైనటువంటి సమీక్షను అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని ఇస్తూ ఉంటున్నారు. మిగిలిన 10 మంది మాత్రము ప్రతికూలమైనటువంటి అభిప్రాయాన్ని ఇస్తూ ఉంటున్నారు. So today those who have raised their hands and said that we are dependent on reviews, that we want to review things before we go. So what is your take on this? Would you go to such a place where 10 people have raised their hands and said, no, don't go because that place is not good? Or would you follow those 2 influencers who are saying, don't you worry, when the Lord has taken care of us, He will further even take care of us, so let's go to this land. కాబట్టి మీరందరూ కూడా ఇంతకు ముందు అభిప్రాయాల మీద ఆధారపడతామని తెలియజేసి ఉన్నారు కనుక ఇక్కడ 12 మందిలో 10 మంది ప్రతికూలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రతికూలమైనటువంటి సమీక్షను ఇస్తూ ఉండగా వీళ్ళు ఎంతమంది ఈ అభిప్రాయాన్ని అనుసరించి ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. When we read majority of no's and very few yes, then obviously our mind works in such a way that this is not a good product or this is not a good place for me. కాబట్టి ఎప్పుడైతే మనం కనుక ఒక వస్తువును కనుక కొనాలని ఆశపడుతున్నప్పుడు గూగుల్లో చూసినట్లయితే ఈ రేటింగ్ 4.5 ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇచ్చినటువంటి అభిప్రాయాలు వారి యొక్క సమీక్షలన్నీ కూడా 70% మంది మంచిది కాదు అని తెలియజేసినప్పుడు మనం ఖచ్చితంగా దానిని తీసుకోకూడదని ఆ వస్తువు మంచిది కాదని మనం నిర్ణయం తీసుకుంటాం. And so did it happen with the children of the Lord, that these 10 influencers influenced them in such a negative way that all those 100,000 men alone, along with additional children and the old ones and the younger ones, they all believed and they said, no, we will not go to the promised land. కాబట్టి దేవుని యొక్క ప్రజల విషయంలో కూడా అలాగనే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ 10 మంది ప్రతికూలమైనటువంటి అభిప్రాయం తెలియజేస్తూ ఉంటున్నారో వారందరూ కూడా ఆ యొక్క నిలవబడినటువంటి దేవుని యొక్క ప్రజలందరి మీద ఆ ప్రభావాన్ని చూపినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తద్వారా వారెవరూ కూడా ఆ ప్రదేశంలోనికి ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. So now come to this particular verse, that's 31 going to 33 from the Numbers chapter 13. It says, but the men who had gone up with him responded, that's to Caleb, that we can't attack the people because they are stronger than we are. So they gave a
negative report to the Israelites about the land they had scouted. The land we passed through to explore is one that devours its inhabitants, and all the people we saw in it are men of great size. We even saw the Nephilims there, the descendants of Anak came from the Nephilim. To ourselves we seemed like grasshoppers, and we must have seemed the same to them. కాబట్టి ఈ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చూద్దాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని తెలియజేస్తూ ఉంటున్నారు. So I want you to understand and reply to this question that the Lord wants to inquire from you, from your understanding, that do you really think that this report was a wrong report? Was it really a negative report? మీలో ఎంతమంది ఇక్కడ ఇవ్వబడినటువంటి అభిప్రాయము లేదా సమీక్ష అనేది సరి అయినది కాదు అని అనుకుంటూ ఉన్నారు? So what they did was right or what they did was wrong? అక్కడ ఇవ్వబడుతుంది ప్రతికూలమైనటువంటి అభిప్రాయం, కాబట్టి వారు చేసింది సరైనదా కాదా? So you agree that what they did was wrong, but now coming to the report, that whatever they wrote on the report, whatever they spoke out from the report onto the report, was it right or wrong? వారు చెప్పిన ఆ అభిప్రాయం సరైనదా కాదా? Focus on the verses carefully, because this is what they reported. They said that the land we passed through to explore is the one that devours its inhabitants, and all the people we saw in it are men of great size. Truly, because whatever they saw, they have given out in the report that mighty men, huge men, strong men are there, and they are of great size. And they also said that they are giants there, Nephilims are there, descendants of Anak are there, and we all seemed very small. We all seemed very much like grasshoppers in such a big jungle, in such a big place where there are huge people, huge giants. So we seem so small in them. So how is it possible that can we move forward onto this promise that the Lord has given to us? కాబట్టి వారు ఇస్తున్నటువంటి ఆ అభిప్రాయంలో, వారు ఇస్తున్నటువంటి ఆ సమీక్షలో వారు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటి అంటే, వారు మనకంటే బలవంతులు, వారి మీదకి మనం పోజాలమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. వారు ఉన్నత దేహులని తెలియజేస్తూ ఉంటున్నారు. వారి కంటికి మిడతల వలె ఉన్నామని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. వారు ఏదైతే అనుభవించారో వారు దాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎలాగున దీనిలోనికి మనము ప్రవేశిస్తామని వారు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు. So the report that was being brought was a report that really, whatever they saw, they reported the right thing, but still that report is considered to be a negative report. The reason why it's considered to be a negative report is because they saw whatever they saw with their own eyes, but they forgot that greater is the one who's inside of them than the one who's outside, and the one who's surrounded, and whatever they are looking at, that is not anything in front of that one who is inside of their own being. వారు ఏదైతే వారు చూశారో అదే యథార్థమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వారు తెలియజేసినప్పటికీ కూడా అది సరైనది కాదు అని ఎందుకు తెలియజేయబడుతుంది అని అంటే, వారు ఏదైతే వారి యొక్క కన్నులతో చూస్తూ ఉంటున్నారు దాన్నే వారు గ్రహిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ వారిలో ఉన్నవాడు వారికంటే అధికమైనటువంటి, వారికంటే శక్తి గలవాడనేటువంటి సంగతిని వారు మరచినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. That is why the Lord understood, where they are coming from, and he spoke about Caleb in particular, and he said that my son Caleb has a different spirit. He has a spirit which is very different to the ones that the other men
have in them. అందుకొరకే కాలేబు భిన్నమైనటువంటి ఆత్మ వేరొక ఆత్మ కలిగి ఉన్నాడనేటువంటి సంగతిని తెలియజేస్తూ ఉంటున్నాడు. And the very next chapter, in chapter 14 of the book of Numbers, verse 24, this is what the Lord says, "But my servant Caleb, because he has a different spirit and has followed me fully, I will bring him into the land which he entered, and his descendants shall take possession of it." Hallelujah. అందుకొరకే 14వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను, అతని సంతతిని దాని స్వాధీనపరుచుకున్నాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. The Lord does not say, my friends, my family, that you should present a wrong report, because here when you read the text very carefully, Caleb did not say that there were no giants. He did not say that whatever we've seen is wrong. He did not say that these men are giving a false report because there is nothing of that in the land. He did not say no to any of the statement or any of the report which they submitted, but rather Numbers 13:30 says, "Then Caleb quieted the people before Moses and said, let us go up at once and take possession of it, for we certainly will conquer the land." కాలేబు ఎంత మాత్రము కూడా వారు చెప్పినటువంటి సమాచారాన్ని తప్పు పట్టలేదు. కాలేబు ఎంత మాత్రము కూడా అక్కడ బలవంతులు లేదా ఉన్నత దేహులు లేరనేటువంటి సంగతిని మాట్లాడలేదు. ఎంత మాత్రము కూడా వారు మిడతల వలె ఉన్న సంగతిని కూడా అంగీకరించకుండా ఉండలేదు. కానీ కాలేబు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే 30వ వచనం 13వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదము, దానిని స్వాధీనపరచుకొనుదము, దానిని జయించుటకు మన శక్తి చాలునని తెలియజేస్తూ ఉంటున్నాడు. The Lord says fear is there, it is existing, and it's good that the fear is there. And when the fear is there, you should know what to do. You should not hype the fear, but you should hype up the word of God. You should hype up the Lord. That is why the word says that release words of faith like how Caleb did. He released the words of faith that I know they all exist. I know the Anaks are there. I know the Nephilims are there. I know that we are like grasshoppers in front of them. But I believe that the Lord has brought us from that slavery, and when he has promised us, no matter what comes our way, we will go on, we will move on, we will still be landing onto that land and conquer it, because the Lord is there with us. భయం అనేది యథార్థమైనది. భయం అనేది అక్కడ వాస్తవంగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన శత్రువుని గురించి కానీ ఆ భయమును గురించి కానీ అధికముగా మాట్లాడటం లేదు. కానీ దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క వాగ్దానమును గురించి మాత్రమే విశ్వాసముతో చాలా అధికముగా మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి మనము ఖచ్చితంగా వెళ్ళి వారిని జయించుదాము, మన యొక్క శక్తి చాలునని తెలియజేస్తూ ఉంటున్నాడు. But the sad part in all this that happened is, though this man Caleb was encouraging them, was releasing the words of faith, was pushing them that no, my brother, no, my sister, the Lord has done so much for us. He brought in the water from the rock. He took care of us even in the wilderness. The pillar of cloud all over us, night and day, always taking care of us. Look at your well-being. Look at your health. Are you wearied and tired? Nothing of that has happened to you. But yet you do not want to enter into the promised land because of the fear of those people whom you have seen. So, speaking so much, but yet because those 10 influencers influenced those people with their reviews, that these two, especially Caleb, couldn't do any good to make them understand to go to the promised land. కాబట్టి ఎప్పుడైతే కాలేబు ఆ రీతిగా దేవుడు ఇంతవరకు మనలను నడిపించినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా అయితే బండ నుంచి వారికి నీళ్లను దయచేసి ఉంటూ ఉన్నాడు, ఏ రీతిగా అయితే అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారిని నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు, అనేక రీతిలుగా వారిని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ 10 మంది యొక్క ఆ ప్రతికూలపు
ఆ అభిప్రాయాన్ని వారు తీసుకుంటూ ఉన్నారు. ఇతని యొక్క ఆలోచనను, ఇతని యొక్క అభిప్రాయాన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉంటూ ఉన్నారు. My friends, my family, it's a very big life lesson for you and I this evening to understand that when we get, influenced by such reviews and all, sometimes we miss on what the Lord wants us to do, and that fear takes it down. That fear, it grabs us, it takes grip over us, and that's the time when we are unable to come out of it. That's the time we get suffocated and eventually we die in the hands of fear. కాబట్టి చాలాసార్లు ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ భయం యొక్క హస్తములో మనము వాటిని ఎదుర్కొనలేనటువంటి పరిస్థితుల్లో మనము మరణించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. So the take for you and I is, no matter how gruesome the situation be, no matter how gruesome the situation be, your confidence in the Lord will make you move forward. కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా మనము ఈ దినము నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అంటే దేవునితో మనము వాటిని దాటగలిగేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. And that brings us to the takeaway for the evening, and the takeaway for the evening is that Jesus will cross you over. కాబట్టి ఈ సాయంకాలపు పాఠం ఏంటి అని అంటే యేసు నిన్ను దాటించును. That Jesus will make sure that you cross over onto all your promises. కాబట్టి మీ యొక్క ప్రతి విధమైనటువంటి వాగ్దానమును మీరు సమీపించినట్లుగా వాటిని పొందుకున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేసి దాటించును. So going back to our disciples who are still stuck up in the storm, who are still moving here and there because they are very much afraid and very much scared and very much worried and worried because of the way they are moving. So they go to Jesus, they push him and say, Master, don't you care that we are all dying? కాబట్టి మనం తిరిగి మార్క్స్ వార్తలోని శిష్యుల యొద్దకు మనం కనుక వెళ్ళినట్లయితే వారు ఇంకొను ఆ సముద్రములో అలాగనే ఆ యొక్క తుఫానులో కొట్టుమిటాడుతూ ఉంటూ ఉన్నారు. ప్రభువారిని లేపి, ప్రభా మేము మరణిస్తూ ఉంటూ ఉన్నాము, నీకు చింత లేదని ఆయనను ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నారు. This is the best that we do all the time. మనము ప్రతి సమయంలో కూడా ఇదే చేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. Aside singing praises, aside releasing the words of faith, keep them aside. This is the best thing that we do is go to God. Shake him. God, where are you? Jesus, where are you? You not listening to me. Don't you see what's happening to me? Have you just taken away your ear from my cries, my worries, my troubles, my tensions? Don't you keep a watch on what your son or your daughter is doing? Father, you sleeping or what? Don't you hear what I'm going through? Don't you see that I am dying? అనేక సార్లు మనము కూడా మన యొక్క పరిస్థితిలో మనము ఆయనకు స్తుతులు చెల్లించక, ఆయనను ఆరాధించక, కేవలము ప్రభువారి దగ్గరికి వెళ్ళి ప్రభా మేము మరణిస్తూ ఉంటూ ఉన్నాం, ప్రభా మేము ఈ రీతిగా కొనసాగుతూ ఉంటాం, ఈ రీతిగా శ్రమ పడుతూ ఉంటూ ఉన్నాం, నువ్వు చూడడం లేదా, లేదా వినడం లేదా, లేదా గ్రహించడం లేదా, నువ్వు నిద్రపోతూ ఉంటూ ఉన్నావా అని ఆయనను ప్రశ్నించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. Think about it. Jesus' time, Jehoshaphat's time, a long gap was there, right or wrong? యెహోషాపాతు కాలానికి యేసు ప్రభు వారి యొక్క సమయమునకు చాలా వ్యత్యాసం ఉంటూ ఉంది. So whatever happened with Jehoshaphat also could be learnt by the disciples, because whatever we are learning today, it's the same that happened during his time, that must have certainly carried forward through the scrolls, through the teachings of the prophets, through the writings, and certainly some way or the other these disciples might also know, for that matter, that this is what happened with Jehoshaphat and this is what he and his people have done. ఏ రీతిగా అయితే మనము యెహోషాపాతు కాలము నుంచి నేర్చుకుంటూ ఉన్నామో, ఆయన యొక్క జీవిత కాలము నుంచి మనము అనేక సంగతులను గ్రహించగలుగుతూ ఉంటున్నాము, అలాగనే ఈ శిష్యులు కూడా వారి యొక్క లేఖనముల్లో నుంచి, ప్రవక్తల ద్వారా లేదా వారి యొక్క బోధనలో నుంచి ఈ సంగతులను గ్రహించవచ్చు. Jerusalem and Judah is not a big place, and people around there, they carry tales a lot. So whatever happened in the past, it gets carried on to their children and children to children to children to children. For that matter, certainly if they have not even read the scrolls or the scriptures, they would certainly know from the ears or from the mouth, from the word of mouth, that this is what had happened
with Jehoshaphat. కాబట్టి ఈ యోధియా యెరూషలేం అనేటువంటి ప్రాంతములు కూడా అంత పెద్ద ప్రాంతములు కాదు, చాలా చిన్న ప్రాంతములు. తద్వారా అక్కడ వారందరూ కూడా అనేక సంగతులను మాట్లాడుకుంటూ ఉంటారు, వారి తరతరములకు వాటిని చేరవేస్తూ ఉంటారు. అలాగనే యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి సంగతిని కూడా వారు ఎరిగినటువంటి వారుగానే ఉండవచ్చు. So think about it, if they had released words of faith to the storm, if they had spoken out words of faith to the storm, or if they would have sang praises or worshiped the Lord or thanked the Lord at that situation of their life or at that moment of their life. Now tell me, do you agree to this? Will the storm be ceased by what they did, or it won't cease? ఒకవేళ అటువంటి సంగతిని ఎరిగినటువంటి శిష్యులు ఒకవేళ ఆ సమయంలో దేవునికి కీర్తనలు పాడుచు స్తుతులు చెల్లిస్తూ లేదా ఒక అనుకూల వచనములను వారు గనక పలికినట్లయితే ఆ తుఫాన్ అనేది అణిగి ఒక నెమ్మదైనటువంటి పరిస్థితి కలిగి ఉండేదని మీరు నమ్ముతూ ఉంటున్నారా? Why don't we not practice when we can analyze and understand if they who knew about Jehoshaphat or would have at least known a small bit about it, because what happened was something extraordinary, that when they sang praises, three national armies came down because of their singing. They must have not missed on the walls of Jericho, that when they shouted out, when they were praising and singing, the walls of Jericho came down. They cannot miss on any of them. Then why in the stern of their storms did they miss to sing and praise the Lord? కాబట్టి ఎప్పుడైతే యెహోషువ మీదకి 3 రాజ్యములు దాడి చేస్తూ ఉన్నారో వారు ఆ యొక్క స్తుతి ఆరాధన ద్వారా వారిని ఎదుర్కొని జయించగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎరిగిన ఆ శిష్యులు ఎందుకు ఆ సమయంలో దానిని జ్ఞాపకం చేసుకొనగా దానిని కోల్పోయి వారు కేవలము భయమును చెందుతూ ఉన్నారు? Because that is the impact of fear, my friends, my family, that when you get into it, when you are in that life situation, all these things will not enter into your mind. All these things will not be, you will not even remember any of them. At that moment, your only thing would be, how should I survive? How should I be out of it? How should I take care? How should I be away from all these things? What should I do that I should be taken care? And that's the time when you will not be singing, you will not be praising, but you will look out for God. You will search him here and there, and when you see him lying there with a cushion under his head, you will go and wake him up and say, Lord, don't you see that I am dying? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎంత మాత్రమో కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోరు, కానీ కేవలము దీనిలోంచి నేను ఎలాగో బయటపడాలి, దీనిలోంచి నేను ఏ విధంగా నేను ముందుకు కొనసాగాలి, నన్ను ఎవరు విడిపిస్తారు, లేదా ఈ సమయంలో మీరు దేవునిని వెతికేటువంటి వారుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు దేవుని కనుగొంటారో మీరు కేవలం వెళ్ళి ప్రభువా నన్ను రక్షించు, లేదా ప్రభువా నీవు నిద్రపోతూ ఉంటూ ఉన్నావు అని ప్రశ్నించేవారుగా ఉంటూ ఉన్నావు. My friends, my family, the word is a mighty strength. It is that power that the Lord has given to us, that when we understand it, when we live by it, when we practice it, practicing is the most important thing. When we practice it, the manifestation of this comes upon, the manifestation of the Holy Spirit comes upon, and that's the time where the supernatural happens. That's the time when what you've not expected, that's the time when you've not conceived any of such, that is what you would experience because of your practicing on the word of God. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినగా ఉంటుంది. అటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడుతూ ఉంటున్నారో, ఎప్పుడైతే ఆ శక్తి కలిగినటువంటి వాక్యానుసారంగా మీ యొక్క నడవడికను మీరు తీర్చిదిద్దుకుంటూ ఉన్నారో, అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను మీరు చవి చూడగలిగేటువంటి వారుగా ఉంటున్నారు పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా. So finally, when they couldn't do anything on their own, they went in, woke up Jesus. Jesus woke up, and then he looked at the place, he looked at the people, he looked at the storm, and then the word says, verse 39, that he got up and rebuked the wind and said to the sea, silence,
be still. కాబట్టి ఎప్పుడైతే వారు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని నిద్రలేపుతూ ఉంటున్నారో 39వ వచనంలో రాయబడుతూ ఉంటుంది కదా, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. And the word says that after he spoke out these words, the wind ceased and there was a great calm. అప్పుడు ఆయన ఆ రీతిగా చెప్పిన తర్వాత రాయబడుతూ ఉంది కదా, ఆ యొక్క సముద్రము అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. And then he looked at his disciples and said that, why are you afraid? Do you still have no faith? ఆ తర్వాత తిరిగి వారి యొక్క శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడుచు ఉన్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? The Lord is speaking the same to us this evening, my friends, my family. He is looking at you and I. He is looking at all of us this evening, and he is saying the same words. He is quoting the same words, and he says that, why are you afraid? Do you still have no faith? ప్రభువారు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. నన్ను చూస్తూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరెందుకు భయపడుతూ ఉన్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. The word is always comforting to us in every trial, every affliction, every trouble situation of our life. మన జీవితంలో ప్రతి పరిస్థితిలోను, ప్రతి శ్రమలోను, ప్రతి ఇరుకు ఇబ్బందిలోను దేవుని యొక్క వాక్యము మనలను ఆదరించేదిగా ఉంటూ ఉంది. The disciples failed to understand that the decision of crossing over was not done by them. The word says it is the Lord Jesus who said, let's cross over onto the other side. ఏదైతే సముద్రము దాటాలనేటువంటి ఆలోచన ఉంటుందో అది వారిది కాదు కానీ దేవునిదే అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేనటువంటి వారుగా, మరచినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. So when the Lord himself is speaking to us and conveying to us that cross over with me onto the other side, and why do in all those fearful circumstances stop relying upon the Lord when we experience multiple storms coming to hit us? ఎప్పుడైతే ప్రభువారు తానే నాతో కలిసి సముద్రమును దాటుటకు రండని పిలుస్తూ ఉంటూ ఉన్నారో, మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఎందుకు భయపడుతూ ఉంటూ ఉన్నారు? My friends, my family, the scriptures that we read are not for the sake of reading. It is for the sake of meditating and practicing in our life. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దేవుని వాక్యం ఏదైతే ఉందో అది కేవలము చదివి విడిచిపెట్టడానికి కాదు కానీ దానిని ఆచరించి నడవడానికి ఉంటూ ఉంది. Always we've been emphasizing on the same thing, that the word is there, that the scriptures are there, and this is enough for us to journey in this fallen world despite of all that we experience. మనము ఇదే విషయాన్ని అనేక సార్లు ధ్యానము చేస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యము మన ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా మనతో పాటుగా కొనసాగుతూ ఉంటుంది. If Jehoshaphat wanted, he could have said that, God, I cannot move, my people cannot move, I want you to come down, rescue. Why are you with a pillow and relaxing? Why don't you come down? Why don't you see that I am dying, my people are dying, 3 nations coming to attack me? Don't you see what would happen to us? He did not do any of that, but he obediently answered to whatever the Lord spoke to him, because he relied on the word of God. యెహోషాపాతు ఎంత మాత్రము కూడా, ప్రభువా మేము ముందుకు కొనసాగలేము, నా జనులు ముందుకు కొనసాగలేరు, మేము భయపడిపోతూ ఉన్నాము, నీవు ఎందుకు తలగడ పెట్టుకొని నిద్రించుచున్నావు, నీవు ఎందుకు కిందకి దిగి వచ్చి మమ్మల్ని రక్షించట్లేదని మాట్లాడలేదు. కానీ దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడిన వాడై ఆయన మాటను అనుసరిస్తూ ఉన్నాడు. You are the decider, my friends, my family. You are the decider of your life. That faith versus fear, what do you choose? Faith versus fear,
whom do you rely upon more? Faith versus fear. What do you do when you get into those circumstances? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. భయము మరియు విశ్వాసము ఉంటూ ఉండగా మీరు దేనిని ఎంచుకుంటూ ఉన్నారు, దేనిని అనుసరించి నడుస్తూ ఉంటూ ఉన్నారు. And truly, truly, I tell you through the anointing of the Holy Spirit that many of us, despite of all the encouragement, despite of all the boost, despite of all that the word has spoken to us this evening, we will still be answering to those 10 influencers who has given a negative review. కానీ నిజముగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా ఈ దినము మీకు తెలియజేస్తూ ఉంటున్నాను కదా, మనలో చాలా మంది కేవలము ఆ 10 మంది ఇచ్చినటువంటి ఆ ప్రతికూల అభిప్రాయాన్ని అనుసరించి మాత్రమే నడిచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Rather than shaking the Lord, rather than pushing the Lord, let us first organize our own selves. Let us first manage our own fears. Let's first take care of our own situations by step doing what is expected from us to do, because the word says, sing, praise, thank, glorify the Lord in all the situations with thanksgiving. Come to him in all the afflictions with praises. Go to him in all the problems of your life. Raise a hallelujah to him. Then why don't we do that, but rather we go to the Lord and start complaining that you are not bothered about me? మన యొక్క పరిస్థితుల్లో కేవలము ప్రభువారిని శోధించేటువంటి వారముగా కాక, ఆయనను అనవసరముగా మనము ప్రశ్నించేటువంటి వారముగా కాక, మన యొక్క పరిస్థితుల్లో ఏదైతే మనము చేయవలసిన వారముగా ఉంటున్నామో, ఏదైతే ఆయన చిత్త ప్రకారము ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు, దానిని చేయడానికి సంసిద్ధులమై ముందుకు కొనసాగుదాం. తద్వారా ఆయన మనకు సహాయం అందించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. Every word in the Bible is spirit filled, and it is not there for the reason of being there. It is a life lesson for each and every one of us. And when we practice these life lessons will encourage us to be triumphant in most of our battles. These life lessons will make us to experience the supernatural from the Lord himself. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము, దైవ లేఖనములన్నీ కూడా ఆత్మావేశముతో కలిగినవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆత్మావేశము కలిగినటువంటి వాక్యమును అనుసరించి మనము ఆ యొక్క సూచనలు తీసుకొని ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉందాం. Truly I tell you, my friends, my family, the day you start practicing whatever is written in the word of God, from that day going, your journey with the Lord will change. Your maturity with the Lord will change. Your experience with the Lord will change. The way you look at all the circumstances of your life will change. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము నిజముగా తెలియజేస్తూ ఉన్నాను కదా, ఎప్పుడైతే మీరు ఆ వాక్యమును అనుసరించి ఆచరణాత్మకముగా నడిచేటువంటి వారుగా ఉంటూ ఉన్నారో, మీరు దేవునితో కలిగినటువంటి ఆ సంబంధములో మార్పును మీరు చూడగలిగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మీరు ఈ యొక్క సమస్యలను చూసేటువంటి విధానము మారేటువంటిదిగా ఉంటూ ఉంది. You are that deciding factor, my friends, my family, that decides faith versus fear. You are that deciding factor that would give you the insight that what would happen to the days of your life. Would they be fearful or they would be faithful, and in faith experiencing the supernatural of the living Lord. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము మీరు నిర్ణయము తీసుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మీరు ఎటువంటి విషయాన్ని మీరు ఎంచుకోవాల్సిన వారు, మీరు నిర్ణయం తీసుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నారు. మీ జీవిత దినములన్నీ కూడా భయముతో కూడినటువంటివిగా ఉండాలా, లేదా విశ్వాసముతో కూడినటువంటి దినములు ఉండాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన వారు
వారుగా ఉంటూ ఉన్నారు. Can we all arise and speak to our Father in heaven? మీరందరూ కూడా లేచి దేవుడితో మాట్లాడదామా? Can we all thank Him for the word of encouragement that is given to us today? ఈ దినము ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాక్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? Can we give Him the right report, the report by releasing faith in our circumstances of life? మనము సరి అయినటువంటి సమీక్ష, విశ్వాసముతో కూడినటువంటి సరి అయినటువంటి సమీక్షను మనము తెలియజేద్దామా? Can we have a different spirit like how Caleb had? కాలేబు కలిగిన రీతిగా మనము ఒక భిన్నమైనటువంటి మనస్సును, ఆత్మను కలిగి ఉందామా? Can we take up the challenge of moving forward in whatever the Lord confronts us with? మనము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినప్పటికీ కూడా మనము ముందుకు కొనసాగుదామా? My friends, my family, speak to your Father. Let each and every one hear what the Lord is conveying to you this evening. ప్రియ స్నేహితులారా, ప్రియ కుటుంబమా, ఈ సమయంలో దేవునితో మాట్లాడదాం. ఆయన ఏదైతే ఆశపడుతూ ఉంటున్నాడో, ఆయన ఏది మీకు తెలియజేస్తూ ఉంటున్నాడో అందరికీ వినిపించినట్లుగా బిగ్గరగా తెలియజేద్దాం. There's nothing too hard for the Lord. There is nothing that's impossible for Him. But He also looks out. He also watches over us. And then He conveys to us that why you still afraid, why we still with no faith in us. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన మనలను గమనిస్తూ ఉంటున్నాడు, ఆయన మనలను చూస్తూ ఉంటున్నాడు. ఆయన మనతో ఈ విధంగా మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని మాట్లాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. You know all that you are experiencing in your life. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మీరు ఎరిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. You know your financial troubles. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను మీరు ఎరిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. You know all the break journeys that you are experiencing in your promises. మీ యొక్క ఆ వాగ్దానాలను కొనసాగి మీ యొక్క వాగ్దానాలను పొందుకునేటువంటి ఆ ప్రయాణమును మీరు ఎరిగి ఉన్నారు. You know all the anxieties that your brain is troubled with. మీ యొక్క మనస్సు అనేక ఆందోళనలకు గురవుతుందనేటువంటి విషయం ఎరిగి ఉన్నారు. You know all the chaos that's happening in the house where there is no peace and joy of the Lord. మీ యొక్క గృహములో ఎటువంటి దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషము, సమాధానము లేనటువంటి పరిస్థితులను ఎరిగి ఉంటూ ఉన్నారు. You know the struggles that you are experiencing every day. మీ యొక్క అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క కష్టములను ఎరిగి ఉంటూ ఉన్నారు. The Lord does not say that don't look at those struggles. దేవుడు ఎంత మాత్రము కూడా వాటిని గమనించవద్దని తెలియజేయడం లేదు. But He's encouraging us that sing, worship, praise and thank me. కానీ ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు కదా, మీరు స్తుతి ఆరాధనను కొనసాగించండి, కీర్తనలు పాడమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. Release the words of faith. ఒక అనుకూలమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి వచనములను తెలియజేయమని మాట్లాడుతూ ఉంటున్నాడు. Remember how the Lord was with you all these many years of your life. ఈ మీ జీవితంలో ఇన్ని ఏళ్ళు గడిచిన కాలమంతా కూడా ఎలాగో దేవుడు మీతో ఉంటూ ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. When the Lord has made your eyes to see this year 2024, do you still think that He will not allow you to cross over onto 2025? ఎప్పుడైతే దేవుడు ఈ రీతిగా ఈ 2024వ సంవత్సరంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడుతూ ఉంటూ ఉన్నాడు, అటువంటి దేవుడు మిమ్మల్ని 2025వ సంవత్సరంలోనికి కొనసాగింపజేయడని మీరు అనుకుంటూ ఉన్నారా? Your life is a deciding factor whether you would cross over or get held up in this very year. మీరు ఈ యొక్క సంవత్సరంలో చిక్కుకొని నిలబడిపోతారా లేదా తర్వాత సంవత్సరంలోనికి కొనసాగుతారా అనేది ఒక నిర్ణయపూరితమైనదిగా ఉంటుంది. My friends, my family, be encouraged by the word of God. ప్రియ స్నేహితులారా, ప్రియ కుటుంబమా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహించబడండి. The word says that the Lord has given us
the power, the understanding of defeating fear. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఆ యొక్క మరణమును జయించగలిగేటువంటి శక్తిని మనకి బోధిస్తూ ఉంటుంది. That can only happen when we look out, reach out, focus out on the Lord alone. అది కేవలము మనము దేవుని మీద మాత్రమే సంపూర్ణంగా మన యొక్క దృష్టిని నిలిపినప్పుడు మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. Doesn't matter how gruesome, how tiresome, how pathetic, how squeezed your situations, your afflictions, your storms or life might be, my friends, my family. But this word is a word of encouragement that with your praise, with your worship, with your thanksgiving, the mighty walls of Jericho in your lives will come down, that you will cross over onto the promises of God, that you will cross over onto all that the Lord has planned for you, that all your enemies will be defeated, all the problems of your life will be defeated, and you will experience what the Lord wants to give to you. మీ జీవిత పరిస్థితులు, మీ జీవితంలో ఉన్నటువంటి తుఫానులు, శ్రమలు, ఇరుకు ఇబ్బందులు ఎంత భయంకరముగా, ఎంత ఆందోళనకరముగా, ఎంత దుఃఖపూరితముగా ఉన్నప్పటికీ కూడా ఆయన యందలి విశ్వాసముతో ఎప్పుడైతే మీరు స్తుతి ఆరాధనలో కొనసాగిస్తూ ఉన్నారు, మీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆ ఎంతో ఎత్తైనటువంటి ఎరుకో గోడలు అనేవి బద్దలు చేయబడుతూ ఉన్నాయి, పొడగొట్టబడుతూ ఉన్నాయి, మీకు విడుదలను అనుగ్రహించబడుతూ ఉంటుంది. We thank the Lord for His word this evening. దేవుడు మనకిచ్చినటువంటి దిన వాక్యమును బట్టి ఆయనను స్తుతిద్దాం. And we bless His holy name. ఆయన యొక్క పరిశుద్ధ నామమును సన్నుతిద్దాం. In His name we pray. ఆయన శ్రేష్టమైన నామములో అడుగు పెడుతూ ఉంటూ Amen and amen. ఆమేన్. Please